వక్ఫ్ భూములపై రగడ. మాజీ మంత్రి అంజద్ బాషా సంచలన ఆరోపణలు. వక్ఫ్ భూములు కాజేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోందా? మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా చేస్తున్న ఈ సంచలన ఆరోపణలు వింటే షాక్ అవుతారు. మంగళగిరి, మల్లారెడ్డిపాలెం పరిధిలోని దాదాపు 300 ఎకరాల వక్ఫ్ భూములను నిబంధనలకు విరుద్ధంగా ఏపీఐఏసీసీకి అప్పగించే ప్రయత్నం జరుగుతోందని అంజద్ బాషా మండిపడుతున్నారు. అంతేకాదు, ఆన్లైన్ రికార్డుల్లో వక్ఫ్ భూమి అని ఉండాల్సిన దాన్ని అన్యాయంగా ప్రభుత్వ భూమిగా మార్చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. అమరావతి కోసం 50,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన ప్రభుత్వం ఈ 300 ఎకరాల విషయంలో ఆ పద్ధతి ఎందుకు వాడలేదు? ఇది ముస్లిం మైనార్టీల పట్ల వివక్షే అని అంజద్ బాషా ప్రశ్నిస్తున్నారు. ఈ భూముల్లో యూనివర్సిటీలు, స్కిల్ సెంటర్లు కట్టాల్సింది పోయి అనుకూల వర్గాలకు కట్టబెట్టేలా వక్ఫ్ బోర్డుపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని అంజద్ బాషా ఆరోపణ చేస్తున్నారు. వక్ఫ్ భూముల విషయంలో జరుగుతున్న ఈ పరిణామాలపై మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.